మొత్తానికి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రము అధికార పార్టీకి అయితే మస్తు జలకిచ్చిందని చెప్పాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది ఎంత వాస్తవం అనేది ఈరోజు ఎమ్మెల్యేల సొంత గ్రామాలలోనే వీళ్ళకి చుక్కెదురైందంటాం కదా. నిజంగా చెప్పాలంటే ఒక షాక్. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడము, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం మనం 2-3 రోజుల నుంచి కూడా చెప్పుకొస్తున్నాం. మళ్ళీ దీంట్లో ఒకసారి పెట్టకుండా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలో కూడా అంటే ఫేజ్ల వైజ్గా పెట్టడం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఇక థర్డ్ ఫేజ్. ఈ 2 ఫేజ్లలో కూడా ఇంత జాగ్రత్త పడినా కూడా ఎందుకు ఇలా జరిగిందనేసి హైకమాండ్ అంటే ఎమ్మెల్యేలకు క్లాస్ పిక్తుందట. అంటే అభ్యర్థుల సెలక్షన్ సరిగ్గా చేయలేకపోయినరా, లేకపోతే ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ దేవరకద్ర ఎమ్మెల్యే సొంత ఊరు ఆయనది ఏది దమత్నాపూర్లో కూడా వచ్చేసి అక్కడ ఓడిపోయినరు. అలాగే ఎమ్మెల్యే ఎక్కడిది సొంత ఊరు మన అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఆల్రెడీ నా సొంత ఊరోలే నన్ను మోసం చేసిరు, నేను 1,50,00,000 నా సొంత నిధులు కూడా ఇచ్చిన, అయినప్పటికీ కూడా నా గుండెల మీద దన్నిండ్రని చెప్పారు. దాని తర్వాత ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే ఈ భద్రాచలంకి సంబంధించి కూడా తెల్ల వెంకట్రావు ఊరు దుమ్ముగూడెంలో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ నేను చెప్తున్నా జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అరే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, ఫస్ట్ ఫేజ్ అన్నాము, సెకండ్ ఫేజ్ అన్నాము, థర్డ్ ఫేజ్ అన్నాము, అయినప్పటికీ కూడా ఎందుకు అంటే ఖచ్చితంగా కింద మీద పడి అక్కడ అంటే ప్రలోభాలకు గురి చేసి అందులో ఏకగ్రీవాలు చేసి దాంతోపాటుగా మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడికి ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నామని చెప్పేసి, ఎందుకంటే ఆ వీడియోలు బహిర్గతంగా కూడా ఉన్నాయి కదా, నిన్న నేను ఇందులో ఆ వీడియోలు కూడా ప్లే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే చావు తప్పు కన్ను లొట్టబోయినా కూడా 50% అంటే ఇంకా అది లాగి 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 ఇక్కడికి వచ్చేసరికి నానా కష్టమైంది. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా కూడా ఒక పైకి మాత్రము ఒక ఏదో అంటం చూసినావా, ఏదో బింకం చూపించినా కూడా అంటే ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కావచ్చు, లేకపోతే ప్రధాన పత్రికల్ని బతిలాడుకోనో బామాలుకోనో డబ్బులు పెట్టో తాటికాయంత అక్షరాలు రాపించుకున్నారు కాంగ్రెస్దే హవా. కానీ ఎట్లా కాంగ్రెస్దే హవా అవుతుంది? మిగతా అన్ని అంటే ఇక్కడ గ్రామాలలో 50% వ్యతిరేకత ఉందన్న విషయము క్లారిటీ వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తే కాబట్టి మీరు ఏదో చెప్తారు అంటారు కదా, ఇందులో ఆబ్వియస్లీగా వాళ్ళే చెప్తారు కదా, మా 50% వచ్చింది మాకు అంటే మిగతా 50% వ్యతిరేకత ఎందుకుంది? కేవలం ఈ లోకల్ బాడీస్లో ఈ పంచాయతీ ఎలక్షన్స్లో 50% మాత్రమే. అట్లీస్ట్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ పరితనం బాగుంది, సంక్షేమ పథకాల వల్ల సంతృప్తి చెందిరంటే అట్లీస్ట్ కనీసం ఇంకొక అట్లీస్ట్ 75% అన్న రావాలి కదా. అది దట్ట అధికారంలో ఉండి ఇన్ని ఉన్నప్పటికి కూడా ఈ 50%లో ఉండే పరిస్థితి ఇప్పుడే ముఖమేడ పెట్టుకోవాలన్నట్టుగా ఇక్కడ చూస్తే సొంత ఊర్లల్లోనే వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో చూసుకుంటే సొంత ఊర్లల్లోనే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పర్ణికారెడ్డి కావచ్చు, లేకపోతే యశస్విని రెడ్డి కావచ్చు, కవంపల్లి సత్యనారాయణ కావచ్చు, దేవరకద్ర కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏడాదైనా కూడా చుక్కెదురైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది వీళ్ళు బేరీజు వేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారు. ఏమైంది అసలు? మనము అంటే మీరు సవ్యంగా పనిచేయలేకపోయారో, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి కాళ్ళకు బలపాలు కట్టుకొని వచ్చేసి బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేస్తే అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు సరైన దిశగా పనిచేయలేదు అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోవడం ఏంటి అని అంటే, అసలు సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? గ్రామంలో ఇప్పుడు ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అందరూ కూడా యూరియా కష్టాలు పడ్డారు కదా, ఆ విషయం ఎవరు మర్చిపోలేదన్నది మరి వీళ్ళకు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు ఏందనంటే ఈ యొక్క ఫెయిల్యూర్ని ఏందనంటే వెనకాల, ఎందుకంటే బీఆర్ఎస్ గ్రౌండ్లో లేదు. నిజంగా చెప్పాలనంటే ఇప్పుడు అదే కదా బీఆర్ఎస్ పని అయిపోయింది. కానీ ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి వీళ్ళు ఎవరు పోయి కూడా ప్రచారం చేయలేదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఈ 50% రావడానికి ఇక్కడ సీఎం ప్రచారం చేసినప్పటికి కూడా కనీసం 75% రాని పరిస్థితి. అంటే ఈ రకంగా లేదు, బీఆర్ఎస్ లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రౌండ్లో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పడానికి ఆల్మోస్ట్
అంటే వీళ్ళు చెప్తారు కదా 30% అని చెప్తారు. నేను వీళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చెప్తున్నా. ఈ 30% కూడా ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా వెళ్ళి అంటే ఇక్కడ ఏ కేటీఆరో లేకపోతే ఏ హరీష్ రావో లేకపోతే వీళ్ళెవ్వరు కూడా వెళ్ళి కనీసం అక్కడ ప్రచారం చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా వీళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళిన పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కార్యకర్తల బలం ఎంతుందని చెప్పడానికి ఈ పర్సంటేజ్ ఇప్పుడు సరిపోవట్లేదా? అయితే ఇక్కడ ఓన్లీ ఇది బీఆర్ఎస్కే 30%. సరే ఎవరు చెప్తున్న లెక్క, నేను ఎవరో చెప్తున్న లెక్క చెప్పట్లే, ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న లెక్కని నేను ముందు చెప్తున్నా. ఇప్పుడు రిమైనింగ్ ఈ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఒక 455 మెంబర్స్ అంటున్నారు. దాని తర్వాత బీజేపీ కూడా సరే ఈ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 175 ఎంతనో వచ్చినట్టున్నాయి. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారులకి అంటే క్లోజ్ టు ఒక 1400 1370 ఇట్లా అనుకున్నా. ఇవన్నీ క్యాలిక్యులేట్ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? ఇవంతా కూడా వ్యతిరేక ఓటే కదా. అంటే ఈ లాజిక్ చిన్న లాజిక్ ఏమన్నా మిస్ అయ్యిరా అనిపిస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళకి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక టైప్ ఆఫ్ ఆనందం పొందుతున్న వాళ్ళకు ఇవన్నీ మర్చిపోతున్నారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా లీడర్ ఇప్పుడు ఈరోజు ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఈరోజు గ్రామాలలో తరిమి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఖరికి వీళ్ళు భయప్రాంతాలకు గురి చేసి ట్రాక్టర్లతో గుద్ది హత్యాయత్నాలు చేసి ఆఖరికి హత్యలు చేస్తున్న పరిస్థితులలో కూడా అయినా కూడా ఓ రకంగా చెప్పాలంటే తరిమి కొట్టిరు. అన్యాయంగా చేస్తున్న వాటిని మ్యాక్సిమం చేతనైనంత వరకు తరిమి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలిచినంత ఈజీ కాదు కదా గ్రామాల్లో. ఎందుకంటే గ్రామాల ప్రజలకు అనుభవించినదంతా తెలుసు, అనుభవిస్తున్నంతా కూడా తెలుసు. ఎందుకంటే ఇచ్చిన హామీల్ని మర్చిపోలేదు కదా. ఏ రకంగా దీన్ని అంటారు కదా తడిగుడ్డతోటి ఏ రకంగా గొంతుకొచ్చిరు అనే విషయాన్ని వాళ్ళేం మర్చిపోలేదు కదా. సో దాని రిఫ్లెక్షనే ఇది. ఇందులో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బలవంతమైన ఏకగ్రీవాలు ఇప్పుడు ఊర్లలో అందరూ కూడా అరే మాకు ఓటేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. ఏదో ఊర్లో ముగ్గురు పెద్ద మనుషులు అనేవాళ్ళు కూర్చొని చెప్పేసి ఎవరైతే ఎక్కువ పాట కర్రాజు పాట వేలం పాట వాడతారో వాళ్ళకే ఈరోజు ఏకగ్రీవమైన పరిస్థితి. గుడులు బాగా చేస్తారు. గుళ్ళా ముఖ్యం, ఇప్పుడు బడిలా ముఖ్యం. ఎందుకంటే అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు. ఈ నేపథ్యంలో వచ్చిన రిజల్టే ఈరోజు దీనికి ఇంకా బీంకాలు పోతూ ఇంకా బీరాలు పోతూ ఇంకా ఏదో చేయాలనుకున్న వాళ్ళకి ఈరోజు వీళ్ళ తప్పిదాన్ని అంతా మర్చిపోయి ఈరోజు మొత్తం కూడా ఎమ్మెల్యేలను కార్నర్ చేయాలి. ఏమైంది అసలు, ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది, మీ సొంత గ్రామాల్లోనే ఎందుకు కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారు, కారణం ఏంటి అనేది ఈరోజు వీళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే టాక్ వస్తుందన్నట్టు. నేను చెప్తున్న మాట కాదు కదా, జనరల్గానే అన్నిట్లో కూడా స్ప్రెడ్ అవుతున్న న్యూస్. మీరే వెతుక్కొచ్చి చెప్పారా అని మళ్ళీ మాట్లాడుతుగా నేనే వెతుక్కొచ్చి చెప్పడం కాదు, ఉన్న ఫ్యాక్ట్ ఇది. లెక్కలు తీసుకుంటే అర్థమవుతుంది. ఏ ఎమ్మెల్యేల వాళ్ళ సొంత గ్రామాలు కావచ్చు, జస్ట్ పక్క గ్రామం కావచ్చు, ఆడ కూడా గెలిపించుకోలేని పరిస్థితి ఉండింది. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా మనకు వస్తున్న ఏంటి అని అంటే ఏ రకమైన వ్యతిరేకత ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం మీద అనేది ఇది తేట తెల్లమైన రిజల్ట్ ఇది.